చందమామ కథ పావనం. పూర్వం ఒక భక్తుడుండేవాడు. అతనికి యాత్రలు సేవించుకుందామనే అభిలాష మిక్కుటంగా ఉండేది. అయితే ఇల్లు కదలటానికి ఎంతమాత్రమూ వీలు లేకపోయింది. ఏమంటే వృద్ధులైన తల్లిదండ్రులు అతని మీదనే ఆధారపడి ఉన్నారు. కనుక క్షణం సేపైనా వాళ్ళను విడిచిపోవాలంటే సాధ్యమయ్యే పనిగా కనిపించలేదు. ఈ స్థితి భక్తుని మనస్సుకి చాలా కష్టం కలిగించింది. ఈ ముసలి వాళ్ళను వదిలి నేను యాత్రలు చేసుకునేదేమిటి? నాకిక మోక్షం కలిగేదెప్పుడు అని నిరాశ చెంది అతను విచారింపసాగాడు. యాత్రల మీద దీక్ష పట్టిన ఆ భక్తుడికి చివరకు జీవితంపైనే విరక్తి కలిగింది. ఈ ముసలి వాళ్ళను వదిలేసి పోదామా అని కూడా అతనికి అనిపించింది. ఇలా ఉండగా అతనికి ఒక మంచి సావకాశం దొరికింది. అతని బంధువే ఒక ఆయన, నాయనా, నీవు పోయి యాత్రలు చేసుకొనిరా, నీవు తిరిగి వచ్చేదాకా ముసలి వాళ్ళను నేను కనిపెట్టుకొని ఉంటానులే అన్నాడు. ఈ ధీమా చూసుకొని భక్తుడు వెంటనే బయలుదేరాడు. అతడు పోయి కొన్నాళ్లకల్లా ఒక అరణ్య మార్గం ప్రవేశించాడు. ఆ అరణ్యంలో కుక్కుట ముని అని ఒక మహానుభావుడు ఉన్నట్టు, ఆయన దర్శనం చేసి ఎంతోమంది తరించుతూ ఉన్నట్లుగా విన్నాడు. తీరా ఆశ్రమానికి వెళ్ళి చూస్తే భక్తుడు తలచినట్లుగా ఆ కుక్కుట ముని తపస్సు చేసుకోవటం లేదు, ఏమీ లేదు. సామాన్య గృహస్థులాగానే సంసార తాపత్రయంలో మునిగిపోయి ఉన్నాడు. భక్తుడు ఆయన చర్యలన్నింటినీ శ్రద్ధతో గమనిస్తూ కూర్చున్నాడు. ఆ ముని వంట చేశాడు. అక్కడ ఉండే ముసలి దంపతులకు వడ్డించాడు. వాళ్లకు కావలసిన సదుపాయాలన్నీ చూశాడు. ఇదంతా పూర్తయిన తర్వాతనే యువతలకొచ్చాడు. వచ్చి తన కోసం కూర్చొని ఉన్న భక్తుణ్ణి చూసి, నాయనా, ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. అందుకు భక్తుడు, మహాత్మా, నేను యాత్రల కోసం బయలుదేరి తమ పేరు విని దర్శనం చేసుకొని పోదామని వచ్చాను. త్రివేణి సంగమం ఇక్కడికి సమీపంలోనే ఉందంటారే, కొంచెం తోవ చెబుతారా అని అన్నాడు వినయంగా. ఈ మాటకు ముని, నాయనా, వృద్ధులైన నా తల్లిదండ్రులను నేను సేవించుకోవాలి. వారిని విడిచి ఎక్కడికూ వెళ్ళలేను. అందుచేత త్రివేణికి త్రోవ నాకు తెలియదు అని బదులు చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. తనకు తరుణోపాయం చూపిస్తాడని అనుకున్న ఆ మునికి దగ్గరనే ఉన్న త్రివేణికే త్రోవ ఎక్కడుందో తెలియకపోవటంతో భక్తునికి ఆయన మీద ఉండే గౌరవం కాస్త పోయింది. ఈ మునిని గురించి చెప్పుకునే గొప్ప ఏమిటో బోధపడటం లేదే అని అనుకుని ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయాడు. అంతలో ముగ్గురు స్త్రీలు అటే వచ్చి ఆశ్రమంలో ప్రవేశించారు. వాళ్ళు ముగ్గురి రూపాలు చూడటానికి ఎంతో రోతగా కనిపించినాయి. వీళ్ళు రావటంతో భక్తునికి జిజ్ఞాస మరీ ఎక్కువై అక్కడే వేచి ఉన్నాడు. మరికొంచెం సేపటికల్లా ముగ్గురు అప్సరసలు ఆశ్రమంలో నుంచి యువతలకొచ్చారు. భక్తుని ఆశ్చర్యానికి మేరలేకపోయింది. ఇంక ఉండబట్టుకోలేకపోయాడు. ఆ అపరూప సౌందర్యవంతుల వంక తిరిగి, అమ్మా, మీరెవరు? మీకిక్కడ ఏం పని అని ఆత్రంతో ప్రశ్నించాడు. అప్పుడు ఆ సుందరీమణులు ఇలా చెప్పారు. నాయనా, మేం ముగ్గురము అక్కా చెల్లెళ్ళం. ఈ లోకంలో మమ్మల్ని గంగా, యమున, సరస్వతి అని పిలుస్తారు. ప్రయాగ వద్ద మేం ముగ్గురము కలిసి నదుల రూపంలో ప్రవహిస్తూ ఉంటాము. పాపాలు పోగొట్టుకోవాలనే తాపత్రయంతో దేశ దేశాల నుంచి జనం వచ్చి మాలో స్నానం చేస్తారు. కన్న తల్లిదండ్రులను ఉపేక్ష చేసేవాళ్ళు, మరి అనేక మహాపాతకాలు చేసిన వాళ్ళు వచ్చి మునగడంతో మాకు ఇటువంటి అసహ్యకరమైన రూపాలు వస్తూ ఉంటాయి. అలాంటి స్థితిలో ఉండిన మేమే నీవు మొదట చూసిన వికార స్వరూపులం అన్నారు. మరి మీరెవరు అని మళ్ళీ ఆత్రంతో అడిగాడు భక్తుడు. ఆ వికార స్వరూపులమే మేము. అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చి ఈ మహానుభావుని దర్శనం చేసుకోవటంతో మా పాపాలన్నీ తొలగిపోయి మేము నిజ రూపాలతో మళ్ళీ యువతలకి వస్తూ ఉంటాము. మాకు చుట్టుకున్న పాపాలు మిక్కుటమైనప్పుడల్లా మేమీ మహాత్ముని దర్శనానికని వస్తూ ఉంటాము అంటూ అదృశ్యమైపోయారు. భక్తుని మనస్సులో అప్పుడు కలిగిన భావాలకు అంతులేకపోయింది. అతనిలో గొప్ప మార్పు వచ్చింది. చిరకాలం నుండి అతనిలో ఉంటూ ఉన్న యాత్రాభిలాష వెంటనే సమసిపోయింది. మరొక్క అడుగైనా ముందుకు వేయక తక్షణమే అతను ఇంటికి మరలిపోయాడు.
ఆనాటి నుంచి అతను తల్లిదండ్రులనే ప్రత్యక్ష దైవాలుగా ఎంచి వారిని భక్తితో సేవించుకోసాగాడు. అతను శ్రమపడి సేవించుకుందామనుకున్న ఆ గంగా, యమున, సరస్వతులు ఈ విధంగా తన కళ్ళ ఎదుటనే తాండవించటం మహాభాగ్యం అనుకున్నాడు. అప్సరస్సుల రూపంలో ఆనాడు కనబడిన ఆ ముగ్గురు అక్క చెల్లెలను స్మరిస్తూ ఆ భక్తుడు ధన్యుడయ్యాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 జూన్ నెల చందమామలో వచ్చింది. రచయిత పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు. ఈ కథ నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు చెబితే విన్నట్టుగా గుర్తు, లీలగా గుర్తుంది. కానీ చాలా రోజుల తర్వాత ఈ కథ చదవటం మళ్ళీ జరిగింది. ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రుల్ని ఉపేక్షించి ఎక్కడో భగవంతుడున్నాడని వెళ్ళడం ఎందుకు అని మనకి ఎన్నో కథల ద్వారా పెద్దవాళ్ళు చెప్పారు. గణేశుడు గణాధిపత్యం ఎలా పొందాడో మనందరికీ తెలుసు కదా. తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసినంత మాత్రానే ఆయన 3 లోకాలను తిరిగి వచ్చినంత ఫలితాన్ని పొందాడు. ఎవరికైనా మొదటి దైవం తల్లిదండ్రులే, తర్వాతే ఎవరైనా. ఇక ఈ కథ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.